నిర్మలా సీతారామన్ న్యూ ట్యాక్స్ బిల్ 2025 ఫిబ్రవరి 13th ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో. ఇదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ని రీప్లేస్ చేసేదన్నమాట. అయితే దీన్ని ఆల్రెడీ ఫెబ్ 13th ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని విత్డ్రా చేసి ఆగస్ట్ 11th మళ్ళా ఇంట్రడ్యూస్ చేస్తాను కొత్తది అన్నారు. ఈ కొత్త దాంట్లో ఏంటంటే చేంజెస్ ఇంకా ఈజీగా ఉండేటట్టు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే దాంట్లో 2000 అమెండ్మెంట్స్ అండ్ దగ్గర దగ్గర 5 lakh వర్డ్స్ ఉన్నాయి అండ్ చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తూ దగ్గర దగ్గర 50% ఇంకా సింప్లిఫై చేస్తున్నాము 2025 ట్యాక్స్ యాక్ట్ లో. 2025 ఇన్కమ్ ట్యాక్స్ బిల్ లో చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 అనేది చాలా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ డబ్బు సేవ్ చేసుకునేటట్టు ట్యాక్స్ కట్స్ అనేవి తగ్గించాము అండ్ స్లాబ్స్ అనేవి పెంచుతున్నాము అంటున్నారు. ఇది మేజర్ గా ప్రతి ఎంఎస్ఎంఈ అండ్ స్మాల్ క్యాప్ బిజినెస్ వాళ్ళు చదువుకొని ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా వాళ్లే చదువుకొని అర్థం చేసుకునే విధానం కింద ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 తయారు చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. మనం చూడాలి, ఇది అంటూనే ఉన్నారు కానీ ఎక్కడికక్కడ ట్యాక్సెస్ మాత్రము చాలా ఎక్కువ వేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ బీజేపీ గవర్నమెంట్. అండ్ మనకి ఇన్ రిటర్న్ వచ్చేవి హైవేస్ ఇవి పడుతున్నాయి కానీ ఇంకా చాలా రావాల్సి ఉంది. ట్యాక్స్ మాత్రం పెరుగుతా ఉంది, ఎక్కడికక్కడ పెరుగుతా ఉంది ఇన్నాళ్ళు. లైక్ స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నింటిలో కూడా లైక్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ లాంగ్ టర్మ్ గెయిన్స్ ఇవన్నీ పెంచేశారు. 10% నుంచి 12.5%, 20% ఇలా పెంచేశారు కదా. ఇలా ప్రతి దాంట్లో ఎక్కడికక్కడ ట్యాక్స్ చేసేసారు. ఇప్పుడు యూపీఐని కూడా చార్జబుల్ చేస్తాను అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ చేస్తుంటే ఓకే, జనాలు కట్టడానికి రెడీ, బట్ ద సర్వీసెస్ షుడ్ రీచ్ దెమ్. వాళ్ళకి రోడ్లు బాగోవాలి, కరెంట్ ఉండాలి అండ్ మిగతా మౌలిక సదుపాయాలన్నీ బాగుండాలి కదా. అది సెంటర్ స్టేట్ అని కాదు, రెండు కలిపి చేయాలి. ట్యాక్స్లు వేస్తే వేయండి కానీ మాకు రిటర్న్ కావాలి. ఈ సౌత్ ఇండియాలో తీసుకొని మొత్తం నార్త్ ఇండియాలో పెట్టాలి, అట్లా జరుగుతుంది. దానికి కూడా చాలా మంది కోపంగా ఉన్నారు. సో సెంటర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ షూర్. ఏ గవర్నమెంట్ వచ్చినా గత దశాబ్దాలుగా సౌత్ ఇండియా నుంచి ట్యాక్స్ అంతా తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ లో చాలా ట్యాక్స్ వస్తుంది, అదంతా తీసుకొని బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో అట్టించుకుంటున్నారు. ఇటు కూడా ఇవ్వాలి కదా ప్రాజెక్ట్స్. ఇదంతా ఆలోచించుకోవాలి. కొత్త బిల్లు ఏమొస్తుంది, ఎలా ఉంటుంది, స్లాబ్స్ కొత్త ట్యాక్స్ రేట్స్ ఏంటో లెట్ us see it on Monday. హోప్ఫుల్లీ జనాలందరికీ ఆమోదదాయకంగా ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా.